వెల్కమ్ టు టీచర్ 9 న్యూస్. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని చైర్మన్ రవణమ్మ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ ఘనంగా నిర్వహించారు. బాల్య వివాహాలు, శ్రీకృష్ణదేవరాయలు, భువన విజయం వంటి నాటకాలను ప్రదర్శించిన జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ తరం పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే పిల్లలు చదువుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి లాంటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు వర్ణించారు. ప్రధానోపాధ్యాయులు భాస్కర్ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలతో పాటు చదువు, సంస్కారం నేర్పించాలి. ఇవి పిల్లలకు రావాలంటే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఒకరికొకరు సహకారం ఉండాలని, సహకారం ఉంటేనే పిల్లలు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి హోదాలో ఉంటారని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కమిషనర్ పల్లవి, ఎంపీటీఓ శంకరప్ప, ఏవో రమాదేవి, కుడుము శ్రీనివాసులు, బంగారు వెంకటరమణ, కుడుము లోకేశ్వరి, శరత్ చిట్టా, జ్యోతి రాంకిరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే పాఠశాలతో పిల్లలకే కాకుండా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక బాధ్యత కలిగించాలని, పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా టీచర్సు అదేవిధంగా పేరెంట్స్ కలుసుకొని ప్రణాళికను ఏర్పరచుకొని అదేవిధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఇంత పెద్ద రాష్ట్రంలో మొదటిసారిగా మంచి సంకల్పంతో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ప్రవర్తన కూడా అంతే ముఖ్యమనేది నా ఉద్దేశం. వాళ్ళ ప్రవర్తన బాగా ఉండాలంటే ముఖ్యంగా టీచర్స్తో పాటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, టీచర్లు పిల్లలను దండించే హక్కు లేకపోతే పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది. ఒకవేళ ఎక్కడో ఒక్క చోట టీచర్స్ ఏదైనా తప్పుగా ప్రవర్తించవచ్చు, కానీ ఎక్కువగా మేమంతా కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాం, టీచర్లకు భయపడతా ఉన్నాం కాబట్టి మంచి దిశగా అడుగులు వేసేదానికి అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం ప్రభుత్వాలు కూడా ఎంతో ఎక్కువ డబ్బు వెచ్చించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు, పిల్లలు కూడా మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ముఖ్యంగా భావించి ప్రభుత్వము, తల్లిదండ్రులు, టీచర్లు దేనికోసమైతే కృషి చేస్తూ ఉన్నారో దానికోసం అందరూ పాటుపడాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు భాస్కరాచార్య గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్కు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు.